యూఎస్లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎవరికి వాళ్ళ ఓన్ కార్స్లో అయితే వెళ్తారు. మనలాంటి విజిటర్స్ వెళ్ళినప్పుడు చాలా కష్టమైపోతుంది. మళ్ళాగే ఇండియాలో ఉన్నట్టుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ అంత బాగా ఉండదు. అలానే ఊబర్ యూజ్ చేసుకుందాం అనుకుంటే వాడు ఆశలే అడుగుతాడు. డ్రైవింగ్ రాని వాళ్ళకి అండ్ కొన్ని రోజులే స్టే చేసే వాళ్ళకి ఒక చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి మియామి కౌంటీ జైలు ఉంటుంది కదా, సో జైలుకి అయితే వెళ్ళకండి. జైలు వెళ్ళకుండా పక్కన మనకి కౌంటీ ట్రాన్సిట్ అని ఉంటుంది. యాక్చువల్లీ కౌంటీ ట్రాన్సిట్ అంటే ఏంటంటే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ప్రొవైడ్ చేసేదనమాట. కౌంటీ అంటే ఇప్పుడు మనకి తాలూకా లాగా అనమాట, సబ్ తాలూకా ఉంటుంది కదా అలాగా. సో ఇప్పుడు నేను ఉండే ప్రాంతం వచ్చేసి మియామి కౌంటీ కింద వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు మియామి కౌంటీ ట్రాన్సిట్కి వెళ్ళాను. ఒకవేళ మీరు కనుక వేరే స్టేట్స్లో ఉంటే అక్కడ కూడా కౌంటీ ట్రాన్సిట్స్ ఉంటాయి. సో అక్కడ మనం వెళ్ళి ఇక్కడ ట్రై చేయొచ్చు. బస్ పాసెస్ అయితే ఇక్కడ అవైలబుల్. ఇలా ఒక బుడ్డ బెల్లు కొట్టగానే ఒక ఆమె వచ్చింది, వచ్చి ఎక్కడికి కావాలి ఏంటి అని అడిగింది. సో నేను ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆమె పాసెస్ వచ్చేసి 15 డేస్కి ఉంది, 1 వీక్కి 3 వీక్స్కి అలా ఉన్నాయని చెప్పింది. సో నేనైతే 1 మంత్కి తీసుకున్నాను. 1 మంత్ వచ్చేసి $100 పడింది. మనకి ఇక్కడ 60 రైడ్స్ అయితే వస్తాయి అనమాట. సో మనకి పికప్ అండ్ డ్రాప్ అయితే ఇలా వచ్చి ఒక బుడ్డ బస్ అయితే పంపిస్తారు. దాంట్లో ఒక 7 to 8 సీట్స్ అయితే ఉంటాయి. సో వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు అండ్ మనకి ఏ టైం కావాలో ఆ టైంకి వచ్చి డ్రాప్ చేసుకుంటారు. సో ముందే మనం అంతా స్కెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ కనుక మీరు మీ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, ఆ రోజు మీకు పికప్ కానీ డ్రాప్ కానీ వద్దు అనుకుంటే మీరు పర్టికులర్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మనకి చెప్తే కనుక వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు అండ్ ఆ రైడ్ని మీరు నెక్స్ట్ డే యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగా చీప్ అండ్ బెస్ట్లో మనం తిరగాలి అనుకుంటే ఇలాగ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే మనకి ఆప్షన్ ఉంది యూఎస్ఏలో. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ మనం ఒకసారి ఇలా వెళ్ళగానే బస్సులోకి ఈ తాత నా బస్ పాస్ తీసుకొని పని చేశాడు, అలానే పని చేస్తారు. సో వాళ్ళకి మనం యూటిలైజ్ చేసుకున్నామని తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడు మనకి డ్రైవర్స్ మారుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళు ఇలా పని చేసుకుంటూ ఉంటారు. ఇలాగ మనల్ని సేఫెస్ట్గా మనం వెళ్ళాల్సిన ప్రాంతానికి అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో ఇది ఒక సేఫ్ మెథడ్ అనమాట యూఎస్లో మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి అనుకుంటే. నా ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం నేను మార్నింగ్ 6:30కి పికప్ అని చెప్పాను అండ్ డ్రాప్ వచ్చేసి 3:30కి అని చెప్పాను. సో కరెక్ట్గా మనకి టైంకి వచ్చేస్తారు అండ్ 2 minutes వెయిట్ చేస్తారు. ఎక్కువ టైం కూడా మన కోసం కేటాయించరు. మనం వస్తే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. సో వాళ్ళైతే చాలా పంక్చువల్గా ఉంటారు. సో ఇప్పుడు టైం 3:30 అయింది. సో క్యాబ్ అయితే నన్ను వచ్చిందనమాట పిక్ చేసుకోవడానికి. ఇలా ఆఫీస్ ముందు దాకా వస్తుందనమాట. సో వచ్చి ఇక్కడ నుంచి నన్ను పిక్ చేసుకొని నా హోటల్ అయితే డ్రాప్ చేస్తారు. అంత ఎర్లీ మార్నింగ్ కూడా లేడీ డ్రైవర్ వచ్చారు అండ్ ఇప్పుడేమో ఒక తాత వచ్చారు. సో వీళ్ళు ఏజ్ అయినా కానీ బాగా పని చేసుకుంటారు. నాకు అదైతే బాగా నచ్చుతుంది అనమాట. ఎవరి మీద డిపెండ్ అయితే అవరు. సో ఇలాగా నేను పొలాల మధ్య నుంచి ఇళ్ళ మధ్య నుంచి అలాగా నన్ను రైడ్ అయితే సేఫ్గా తీసుకుని వెళ్ళి నన్ను నా హోటల్లో అయితే డ్రాప్ చేశారు. సో ఇన్ఫర్మేషన్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎవరైతే కొత్తగా అమెరికాకి వస్తారో. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.